నా పేరు భార్గవ్. ఫుడ్ ప్యారడైస్ ఇదే నా లైఫ్. మాధవపూర్లో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ డ్రైవ్ ఇన్ మాది. బిర్యానీ నుంచి నూడిల్స్ వరకు అన్నీ దొరికే ప్లేస్ మాది. ఈ మొత్తం కింగ్డమ్కి నేనే రాజుని. అరే నాన్న వంశీ, నువ్వు యూఎస్ నుంచి వస్తున్నావు, ప్రాంక్లు ఏం చేయట్లే కదా? ప్రాంక్ లేయడానికి నేను ఏమైనా ప్రాంక్స్టర్ నేట్రా? అమెరికా నుంచి వచ్చిన గ్యాంగ్స్టర్ని. వెనక్కి తిరిగి చూడబే. వీడే నా ఫ్రెండ్ వంశీ. లైఫ్లో హాయిగా నవ్వడానికి, నవ్వించడానికి, బాధపడితే ఓదార్చడానికి దేవుడు ఫ్రెండ్ అనేవాడిని ఒకరిని సృష్టిస్తాడు. నా లైఫ్లో ఫ్రెండ్ అంటే వీడే. కానీ అదే ఫ్రెండ్ ఎనిమి అవుతాడని నేను అప్పుడు అర్థం చేసుకోలేదు. రే తీసే. అంతా బాగానే నడుస్తుందారా? అంతా బాగానే నడుస్తుందిరా, ఇది ఒక్కటే ఓపెన్ అవ్వలేదు, సెట్ అయిపోద్ది. ఇప్పుడే వస్తాను రా, ఒక 5 minutes. రే రాజు ఇట్రా. రే వంశీ, ఎందుకు వచ్చిందిరా అది? రే అది ఇది అనకూడదురా, తప్పురా. రే వెళ్ళిపోమని చెప్పురా, నాకు తన మొహం కూడా చూడాలని లేదు. అరే వంశీ, నేను మూవ్ ఆన్ అయిపోయాను రా. అరే 2016 ఎక్కడ, 2024 ఎక్కడ? నా లైఫ్ ఇప్పుడు 3 చాయ్లు 4 కాఫీలతో చాలా బాగుందిరా. ఐఎమ్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. అది కాదురా, నేను చెప్పేది ఒకసారి విను. యాజ్ ఏ ఫ్రెండ్ మా ఇద్దరిని కలపాలని నీకు ఉండొచ్చు. నీ పొజిషన్లో ఉంటే నేను అదే చేసేవాడిని. కానీ నీకు తెలుసు కదరా, నేను ఒకసారి చదివేసిన చాప్టర్ మళ్ళీ చదవనని. తెలుసురా, కానీ నేను మీ ఇద్దరిని కలపడానికి రాలేదురా. మరి మీ ఇద్దరం కలిసే ఉన్నామని చెప్పడానికి వచ్చాం. ఈజ్ ఇట్ ట్రూ వంశీ? ట్రూ అంటే మేమిద్దరం 3 years నుండి రిలేషన్షిప్లో ఉన్నాం. అవునరా. నీ అబ్బా నా కొడక, నిన్ను నీకోసం ఎరైనా అవుతా ఎరిపప్పు అవుతా అన్నప్పుడే అర్థం చేసుకోవాలరా నువ్వు నన్ను ఎరిపప్పుని చేస్తావు అని. అరే నువ్వు అమెరికా పోయి బిల్ గేట్స్ అవుతావు అనుకున్నాను రా, ఇలా నా గేట్స్ బద్దలు కొడతావు అనుకోలేదు. కాలేజ్ పోయి చదువుకోకుండా ఏం పనులు రా చేసేది? నో, ఐ వోంట్ స్టాప్. నేను చెప్పాను వంశీ వీడు ఇలానే రియాక్ట్ అవుతాడని. నువ్వే నా ఫ్రెండ్, నన్ను అర్థం చేసుకుంటాడు అన్నావు. బాగైందా? వీడి గురించి నీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. వీడిని తిమ్మెచ్చాడుగా ఉన్నాడు కాబట్టి నేను ఆ రోజు వీడిని వదిలి వెళ్ళిపోయాను. నాకు నువ్వు వద్దు, నీతో లైఫ్ వద్దు. నీకు దండం, నన్ను వదిలే. రే అలా కాదురా, ఇప్పుడు ఎందుకు అవన్నీ? సో ఇప్పుడు మీరేమంటారు? మీరు చేసింది ఒక మెచ్యూర్డ్ పని, ఆ మెచ్యూర్డ్ పనిని మెచ్యూర్డ్గా విని మెచ్యూర్డ్ ఆన్సర్స్ ఇవ్వాలి, అంతేగా? ఓకే, ఇచ్చేద్దాం. అమ్మా అక్కడ మడత పెట్టిన కుర్చీలు తెరిచించండి అమ్మా, వస్తున్నాను. రండి, విల్ డిస్కస్. ఇవాళ జాతిని దొలగొట్టేయాలి. వంశీ వెయిటింగ్ ఇక్కడ. థ్యాంక్ యూ. బానే. ఓకే, ఐల్ షూట్ సమ్ క్వశ్చన్స్. వంశీ గారు, అమలా గారు, అసలు బ్లూటూత్ కూడా పేర్ చేసుకోవడానికి ఆస్కారం లేని మీరు ఎలా పేరయ్యారు? అది యుఎస్లో ఇద్దరం
సేమ్ కాలేజ్ రా. ఓ, కాలేజ్లో ఉన్న తెల్ల పోరిళ్ళంతా వీడియో కాల్లో చూపించాడు, ఒక్క నిన్ను తప్ప. ఒక బెస్ట్ ఫ్రెండ్ దగ్గరే ఇంత హైడ్ చేశాడంటే ఎంత మెచ్యూర్డో కదా. ఓకే, సో మీ ఇద్దరు కాలేజ్లో క్లోజ్ అనమాట. అంటే కాలేజ్ ఒకటే కాదు, ఫ్లాట్ కూడా సేమ్. ఓహో, ఫ్లాట్మేట్స్ అనమాట. ఫ్లాట్మేట్స్ అంటే ఒక 2-3 రూమ్లు ఉంటాయి, అమ్మాయిలు సెపరేట్గా అబ్బాయిలు సెపరేట్గా వంట చేసుకుంటూ. సెపరేటే కదా. మా ఫ్లాట్లో ఒకటే రూమ్ ఉంది. కంపెనీ ఫైర్ వాళ్ళే క్రాక్ చేసినోడివి నా పాస్ట్ని క్రాక్ చేస్తామని అర్థం చేసుకోలేదు మామ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మొబైల్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రే భార్గవ్, నేను ఇక్కడికి వచ్చింది నీతో గొడవ పెట్టుకోవడానికి కాదురా. మా ఇద్దరి విషయం నీతో చెప్తే నాకు కొంచెం రిగ్రెట్ తగ్గుద్దని. రిగ్రెట్ లాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకు వంశీ? మనకి సిగ్గుండాలరా నీకు నీ బెస్ట్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లవ్ చేయడానికి. హలో, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాదు. అదేలే, కొత్త సీఎంలు వచ్చాక మాజీ సీఎంలు అయిపోతాం. జెండాలు అన్నీ మారిపోతాయి. కప్పలా కాపాడుకున్నాడు ఇలా కట్టప్పలా కాటేసినా వేస్తాడు. రే, నేను ఏ జెండాతోని రాలేదురా ఇక్కడికి, అలా అనకరా. రే వంశీ, లవ్ కూడా పాలిటిక్స్ లాంటిదేరా. నేను చాలా జంపులు చూశాను, కానీ ఇలాంటి జంప్ ఏ ఎమ్మెల్యే కూడా చేస్తున్నాడు. నమ్మక ద్రోహం వంశీ ఇది. అరే భార్గవ్, నీకు నా గురించి పూర్తిగా తెలుసు కదరా. నేను ఏది కావాలని చేయలేదురా. నువ్వు ఏది కావాలని చేయలేదురా, కానీ దాన్ని కావాలనుకోవడమే నువ్వు చేసిన తప్పు. భార్గవ్, ఇందులో వంశీ తప్పేం లేదు, తన వద్దనే అన్నాడు. నీ దగ్గరికే వస్తున్నాంలా. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, చివరికి ఫోన్పేలో కూడా బ్లాక్ చేసి దబ్బు. నిన్నెలా రీచ్ అవ్వాలరా బాబు అని నేను ఏడుస్తుంటే నువ్వు విన్ రీచ్ అయ్యావన్నమాట. ఇక్కడ ఎవరిని రీచ్ అవ్వలేదు, డెస్టినీయే మమ్మల్ని రీచ్ అయింది. అబ్బో, చెప్పడానికి ఏమీ లేనప్పుడు డెస్టినీలు డిస్చోకులు భలే వస్తాయి. అసలు ఏం జరిగిందో నేను క్లియర్గా చెప్తాను. నీతో బ్రేకప్ అయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఎంఎస్ చేద్దామని యూఎస్ వెళ్ళాను. నంబర్ మారిపోయింది. అక్కడ వంశీని మళ్ళీ కాలేజ్లో కలిశాను. అప్పటి నుండి నా లైఫే మారిపోయింది. వంశీ, ఐ సీ, నంబర్ మారిపోయింది, అక్కడికి వెళ్ళాక లైఫ్ కూడా మారిపోయింది. మీరు యూఎస్లో కూర్చొని త్రివిక్రమ్ సినిమాలు చూసి మాటలు నేర్చుకొని ఇక్కడ నాకు వచ్చి బేబీ సినిమా చూపిస్తున్నారు. రే, ఇక్కడ ఎవరిని మోసం చేయట్లేదురా. అసలు నువ్వు కంప్లీట్గా మూవ్ ఆన్ అయ్యావని తెలిసాకే నేను అమలకి ప్రపోజ్ చేశాను రా. కావాలంటే అమల్ని అడుగు. అమలా, నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఎలా ప్రేమించాలా అని తను, నా ఎక్స్ లవర్ ఫ్రెండ్ని ఎలా ప్రేమించాలా అని నేను, ఇద్దరం చాలా సఫర్ అయ్యాం. కానీ ప్రేమ కదా భార్గవ్, అది ఎప్పుడు పుడుతుందో మనకు తెలియదు కదా. ఇట్ జస్ట్ హ్యాపెండ్ రా. నేను ఈ విషయం నీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నాను. చెప్పుండాల్సింది కానీ ఎక్కడ మన ఫ్రెండ్షిప్ చెడిపోతుందో అని. వంశీ, ఐ థింక్ కాలేజ్ అయిపోయాక 2016 అనుకుంటా, ఏప్రిల్ ఫూల్స్ డే, ఆ రోజుకి వెళ్దాం. రే, అది ఎక్కడరా? ఫ్లాష్ బ్యాక్ నన్ను ఒక్కడనే రమ్మని అనుకున్నాను రా. ఆదర్శ దంపతులు రా, నేను వెళ్ళి తీసుకొస్తా. తొందరగా వచ్చేయండి రా. ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? నేను బొట్టు పెట్టి ఫ్లాష్ బ్యాక్లో పిలవాలా? రా, అక్కడికేం వీసా అక్కర్లేదు. సారీ, ప్లీజ్ విజిట్. రే, కొంచెం ఫోకస్ నా మీద పెట్టు, తెల్లగా కనపడాలి. రే, దగ్గరికి వెళ్ళి కొంచెం క్యూట్ యా. హౌ రొమాంటిక్. రే, అచ్చం చేసేముల్లా ఉన్నారా మీరు? సిగ్గు. నువ్వు శామ్ చేయన్నప్పుడే అర్థం చేసుకోండాలి ఇది మన చేయి జారిపోతుందని. పిచ్చి భార్గవ్, నాకు తెలిసి సిచ్యువేషన్ ఎంబారసింగ్గానే ఉంటుందని, కానీ మేము ప్రిపేర్డ్గానే వచ్చాం. మెచ్యూర్డ్గా మాట్లాడదామని వచ్చాం. నేను ప్రిపేర్ అవ్వలేదు కదా అమ్మలా, నేను అలానే ఇమ్మెచ్యూర్డ్గా ఉండిపోయా. అయినా ఎవడన్నా యూఎస్ నుంచి వచ్చేటప్పుడు చాక్లెట్సో విస్కీయో తీసుకొస్తాడు. నిన్నేసుకొస్తాడని ఎవడు అనుకుంటాడు? ఇట్స్ ఎ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. చూసావా వంశీ, చెప్పానా ఈ ఎదవ ఎంత చెప్పినా అర్థం చేసుకోడని. అదే ఇమ్మెచ్యూర్డ్ ఫెలో వీడు. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా నాకు చుక్కలు చూపించాడు. అయినా నువ్వు చెప్పావు కదా బ్రేకప్ తర్వాత తనేదో బిజినెస్ పెట్టాడు, బాగా సంపాదించాడు అని. ఇదేనా లైఫ్లో గ్రో అవడం అంటే? డబ్బులు సంపాదించడం కాదు, ఏం జరిగినా జరుగుతున్నా దాన్ని అర్థం చేసుకునేంత మైండ్ సెట్ ఉండటం. నాకు తెలిసి నీకు ఆ మైండ్ సెట్ లేదు. అమలా, ఎప్పటికీ రాదు కూడా. ఒక్క 2 minutes వీరితో పర్సనల్గా మాట్లాడాలి. కెన్ యూ ప్లీజ్?
అరే వంశీ, అసలు ఏమన్నా న్యాయం ఉందారా? మీరు హాలీవుడ్లో ప్రేమించుకొని ఇప్పుడు నా రెస్టారెంట్కి వచ్చి నా ముందు కూర్చొని నన్ను ఇమ్మేచ్చారు అంటారేంట్రా? అరే మావా, సారీరా, రియల్లీ సారీరా. అయినా నీ ప్లేస్లో ఉంటే నాకు కూడా ఇదంతా తప్పుగానే అనిపించేదేమోరా. కానీ నా ప్లేస్లో ఉండి ఆలోచించరా, నేనే తప్పు చేయలేదు మావా. రే, నీకు విషయం చెప్పనా, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బ్యాడ్ ఫేజ్ ఉంటుందిరా. అలాంటి ఫేజ్లో మన పక్కన ఒక మనిషి ఉంటే బాగుంది అనిపిస్తుందిరా. అలా నా జీవితంలో నా పక్కన ఉన్న మనిషి అమలరా. వదులుకోలేకపోయాను మావా. అరే, అసలు నువ్వు అమల ఎందుకు విడిపోయారు నేను ఎప్పుడైనా అడిగానా? నాకు ఆ విషయం కూడా అనవసరం రా. అరే నమ్మరా, నేనే తప్పు చేయలేదు మావా. అరే ఆగరా, నీకు ఒక్కడ ఇలాగ ఇచ్చారేంటి? నేనేం తప్పు చేయలేదు, అన్ని తప్పులు చేసినాడు, ఏ తప్పు చేయలేదు అంటాడు. తప్పు అని తుప్పు పట్టినట్టు దొబ్బుతున్నాడు. అరే అసలు నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదురా. ఒక పని చేయమమ్మా, నువ్వు వేరే లాంగ్వేజ్లో చెప్పు, మళ్ళీ సేమ్ నేను కూడా ఇదేలా కమ్యూనికేట్ చేస్తాం. ఏమంటావు? నేను మాట్లాడాలి. ఓకే, మాట్లాడుకోండి. నీతో పర్సనల్గా 2 minutes మాట్లాడాలి. పర్సనల్గా మాట్లాడేంత పర్సన్ కాదు నువ్వు నాకు. ఇందాక కోపంలో ఏదో మాట్లాడాను, ప్లీజ్ ఒక్క 2 minutes నీతో మాట్లాడాలి. అబ్బా, 2 minutes అని మ్యాగీ ఉన్నట్టు వండుతున్నారు కదరా. ఓకే, స్టార్ట్ మ్యూజిక్. వాట్ ఎవర్ హ్యాపెండ్, ఐఎమ్ రియలీ సారీ. యు మై ఫస్ట్ లవ్ భార్గవ్. మన ఇద్దరి మధ్యలో ఏం జరిగినా కూడా నువ్వు ఎక్కడున్నా బాగుండాలనే కోరుకున్నాను. మేబీ నేను నీ కోసం వెయిట్ చేసి ఉండాల్సింది, కానీ నాకెప్పుడూ అలా అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను నీతో స్పెండ్ చేసిన ఏ ఒక్క మంచి మూమెంట్ కూడా నాకు గుర్తులేదు. నీ ఫ్రెండ్ నన్ను ప్రేమించాడని నువ్వు తీసుకోలేకపోతున్నావు. వాడు నీ ఫ్రెండ్షిప్ ఎక్కడ కోల్పోతాడో అని బాధపడుతున్నాడు. మళ్ళీ ప్రేమలో ఎక్కడ ఓడిపోతానో అని నేను భయపడుతున్నాను. భార్గవ్, ఈ ఒక్క సిచ్యువేషన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే వంశీకి ఏ గిల్ట్ ఉండదు. నాకు వంశీని వదులుకోవాలని లేదు. దానికోసం ఎన్నిసార్లు సారీ చెప్పమన్నా చెప్తాను, ఎంత తగ్గమన్నా తగ్గుతాను. అయినా నేనేదో ఒకరోజు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందే కదా. ఆ పెళ్లి చేసుకోవాల్సిన వాడు నీ ఫ్రెండ్ అవుతున్నాడంతే. ఈ 2 minutes అయిపోయింది. ఓకే. Praying for you, hunting for love, set the sights on you. ఆ మూమెంట్ నేను లైఫ్లో మర్చిపోలేను. You occupy. ఇప్పుడు చూస్తానని కూడా అనుకోలేదు. నాతో ఉన్నప్పుడు అమల ఎప్పుడు అలా లేదు. నాకెప్పుడు అమల ప్రేమ ఇవ్వలేదు. తను నాది కాదు అని నాకు అర్థమైపోయింది. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత, మీ ఇద్దరి మీద ఉన్న ప్రేమ చూసిన తర్వాత ఈ కేసుని ఇక్కడితో వదిలేయడం జరిగింది. అయినా ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చి మేము ప్రేమించుకుంటున్నాం అంటే నా ప్లేస్లో ఎవడైనా ఇలానే రియాక్ట్ అవుతాడు. ఐఎమ్ నాట్ సారీ ఫర్ దట్. అయినా నిజమే కదా, ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో అసలు క్లారిటీగా ఉండదు. నేనే ఈ మధ్య ఒక 2-3 అమ్మాయిలు చూస్తున్నాను, ఇక్కడికే వస్తారు రెస్టారెంట్ దగ్గరికి. ఐ సే హాయ్ బాయ్ సమ్ టైమ్స్. మీ ఇద్దరు ఒకసారి దగ్గర కొనండి, ఒక ఫోటో తీసుకుంటా. అరే దగ్గర కొనండి. రే ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? రే అతి చేయకు, చేసుకో. హే ఇట్స్ క్యూట్. హే ఇట్స్ నైస్, ఇట్స్ రొమాంటిక్. రే ఇంక చాలేరా. ఇన్స్టాలో కొలాబ్ పెట్టుకొని ఫోటో అప్లోడ్ చేయండి. మన కాలేజ్ వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతారు, లైట్ తీసుకోండి. ఫోటోల్లో ఎంత బాగున్నారో తెలుసారా? నాగార్జున అమల అలా ఉన్నారు.
మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోకండి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సరేరా, అంతే ఇంకా. కిషోర్ గారు వస్తున్నా. ఓకే అయితే బాయ్. మరి బాయ్. నేను ఫోటోలు పంపిస్తాను రా. ఓ, ఈ రాజుగారు ఫోన్ ఎత్తాడంటే మెసేజ్ పెడతాడు. రే రాజుగా, బాబు ఫోన్ ఎత్తరా బాబు, చాలా పనులు ఉన్నాయి. థ్యాంక్స్ రా మామ, నిజంగానే యాక్సెప్ట్ చేసావురా. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ పో. నువ్వు మారవరా. నేను అస్సలు మారను రా. థ్యాంక్ యూ రా. బాయ్. వెళ్దాం పద. Out there, I know they'll be praying for you. You hunting for love, set the sights on you. You occupy my daydreams. I know I'm not what they seem. I wanna be better and be perfect for you. You out there, I know they'll be praying for you. You hunting for love, set the sights on you. You occupy my daydreams. I know I'm not what they seem. I wanna be better and be perfect for you. You